ఏవండోయ్! బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఏంటి గంగక్క ఎవరిల్లు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మా ప్రసన్న గారు మీకందరికీ తెలుసు కదా! మమ్మల్ని వదిలేసి దూరంగా వచ్చేసారనమాట. ఆరొదిలినా గాని మేము వదులుతామా ఏంటి? అందుకే వైజాగ్ వచ్చామండి. ఆరు కూడా అక్కడే ఉంటున్నారని తెలిసి ఓ పాలు చూసిపోదామని ఒక అడుగు అటేసానండి. వేయటమే తడవు నాకు వారి గుమ్మాలోను ముద్దుగా ఎంట్రన్స్ ఇచ్చినియండోయ్! ఏంటంటారు? అయ్యేనండి దానిమ్మ కాయలు. చూసారా చెట్టు నిండా ఎన్ని కాయలున్నాయో. అలాగే ఎంట్రన్స్‌లోనండి వెళ్ళే దారిలో బోలెడన్ని దేవుడి పూజకి సరిపడా పువ్వుల మొక్కలు ఎన్నున్నాయనుకున్నారు? ఈ కనిపించే మొక్కయితే ఫ్యాషన్ ఫ్రూట్ అంటాం కదా! అదండి. మన ఆనపకాయ పాదు, బీరకాయ పాదులాగా మనకు చోటిచ్చామనుకోండి మేడకి, గోడకి పాకేసి బోలెడన్ని కాయలు కాస్తాయన్నమాట. చూడ్డానికి మన బత్తాకాయల్లాగా ఉంటాయండి ఇవి. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయంటండి. చాలా హెల్త్‌కి మంచిదంట. ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క. అందుకే వేసుకున్నట్టున్నారండి. నాతో పాటు ఆ రోజు మా షణ్ముఖ్ కూడా వచ్చాడండోయ్! నాకు తోడుగాను ప్రసన్న గారిని చూడడానికి కూడా అనమాట. వాడే కదండీ మనం ఎక్కడికెళ్ళినా కెమెరామెన్ గారు దొరికారు కదా! అందుకే ఉపయోగించుకున్నాం అనమాట. అయితే అండి మనకి అసలే మీకు తెలుసు కదా! ఈ పువ్వుల మొక్కలయ్యి అంటే చాలా ఇష్టమని. పైగా మనకి చాలా ఇష్టమైన ముద్ద రాధా మనోహరం మొక్క అయితే అండి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు అదేంటి గోడ చుట్టూ గోడ మీద అయితే ఎంత బాగా పెరిగిందో అండి. మొత్తం పువ్వులు విరబూసేసినాయండి బాబు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి మొక్క అయితే ఇక్కడ వేసారండి మొదలుంది. ఆ చుట్టూరు అయితే వేర్ల నుంచి అండి బోలెడన్ని మొక్కలు వచ్చాయండి. మన దగ్గర ఉంది కదా అని ఇంక తెచ్చుకోలేదులేండి. చూడండి మొక్క ఇవి మందార పువ్వుల్లాగా చాలా బాగుంటాయి చూడడానికి. వాటి పేరు తెలీదండి. ఎంత బాగున్నాయో చూసారా? గోడ మొత్తం అలుముకున్నదండి. చెట్టు నిండా పువ్వులే. అసలు ఎంత కళ్ళకి 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి అన్నంత హ్యాపీగా అనిపించిందనమాట ఇవి చూడడానికండి. ఇవే కాకుండా గార్డెన్‌లో ఇంకా చాలా రకాల మొక్కలున్నాయండి. ఆళ్ళ ఇంటి ఓనర్ గారికి మాత్రం గార్డెనింగ్ పట్ల చాలా మంచి అభిరుచి ఉంది అని అనిపించిందండి. ఇంకా కొత్తగా కొన్ని మొక్కలు స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా సింబల్ లాగా కూడా పెట్టారండి. దాన్ని తీయడం నాకు సరిగ్గా కుదరలేదు. చూసారా ఇక్కడ కనిపిస్తున్నారు కదా! హాయ్ చెప్తున్నారండి. వీరే ప్రసన్న కుమారి గారండి. వీరికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఛానల్ పేరు ప్రసన్న కుమారి కాకర్ల అని ఉంటదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఫన్నీ వీడియోస్ అయ్యి చేస్తారనమాట. తర్వాత చూసారా చూపిస్తానులెండి దగ్గర నుంచి ఏమేమి మొక్కలున్నాయో. అంటే ఇంకా కొంచెం చోటు కనిపిస్తుంది కదా! ఇంకా కొత్తగా మొక్కలేవో పెడతారంటండి. చాలా రకాల మందారాలు, జామ మొక్కలు, గులాబీలు ఇంకా ఇక్కడ ఉంది కదండీ! ఇది కూడా ఇందాక చూపించాను కదా! అందులో ఇదొక వెరైటీ అనమాట అండి. ఇప్పుడు ఈ కనిపించే మొక్క అయితే నేను అదే అండి మసాలా ఆకు అంటాం కదా! బిర్యానీ ఆకు అంటాం కదా! ఆ మొక్క అనుకుంటున్నానండి. అదే అలాగా కనిపించింది. ఇదేమో మామిడి మొక్కండి. మరి ఏం వెరైటీయో తెలీదు గానీ చూసారా? ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. మామూలు గార్డెన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండోయ్! పప్పాయ మొక్క చూడండి చెట్టు నిండా బోలెడన్ని కాయలేసినియి. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే అండి, వీరున్న ఏరియా అంతా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయండి. ఇదిగో చూసారా కనిపిస్తున్నాయి కదా! అలాంటి చోట కూడా ఈ వీళ్ళండి ఇంటిగలోరు పక్కన గార్డెనింగ్ కోసం కొంచెం ప్లేస్ వదిలేసుకున్నారు అంటే మాత్రం నాకు చాలా గొప్పగా అనిపించారండి. ఎందుకంటే అందరూ చాలా కమర్షియల్‌గా ఆలోచిస్తారు కదా! ఉన్న కొంచెం ప్లేస్‌లో కూడా ఫ్లాట్స్ అవి కట్టేసి రెంట్‌లకి ఇచ్చుకుంటే మనకి ఎంతో కొంత ఆదాయం వస్తదన్నట్టుగా అనుకుంటారు కదండీ! కానీ అలా కాకుండా గార్డెన్ కూడా ఉండాలని ఆలోచించారు కదా! ఆ విషయానికైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించిందనమాట. అంతేనంటారా? ఏమనిపిస్తుందో మాత్రం మీరు తప్పకుండా కామెంట్ పెట్టండి. నా ఆలోచన, అభిప్రాయం మీకు కూడా అవునా అనిపిస్తుందా?